కొండ్రావుపేట మండల ప్రజలందరికీ నమస్కారాలు। ఈరోజు మన భారతదేశ పార్లమెంటు సభ్యులు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు కొండ్రావుపేట మండల కార్యాలయంలో అత్యంత వైభవంగా చేయడం జరిగింది। మనం చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణలో జనగణనలో కులగణన పెట్టాలనే అంశం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు। దాని ద్వారా అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు చాలా మేలు జరగబోతా ఉంది। రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీ కల్పించాలనే ఏదో ఒక అంశం ఉందో ఆ అంశం మన ముందుకు రావడానికి కారణం రాహుల్ గాంధీ గారు। రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ద్వారా గ్రామీణ స్థాయిలో ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయి, రైతులకు ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నాయి, కార్మికులకు కర్షకులకు ఈవెన్ ఇప్పుడు మెకానికులకు కూడా ఏ విధంగా కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్క అంశం ప్రతి ఒక్క దగ్గరికి క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తూ వారి యొక్క సమస్యలకు భవిష్యత్తులో ఏ విధంగా పరిష్కరించాలనే దాన్ని తగిన ప్రణాళిక రచించారు। రానున్న కాలంలో కాబోయే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అతను ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్ కార్యకర్తలందరం బలంగా నమ్ముతా ఉన్నాం। ఈరోజు మరి యొక్క విప్లవం ఒకప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే। ఈరోజు మళ్ళీ బహుజనులకు తమ వర్గాల వారీగా ప్రాతినిధ్యం వహించని కూడా రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అని చెప్పి తెలియజేస్తూ మండల ప్రజలందరూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతా ఉన్నాను। అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లని మనని 5-10 సంవత్సరాల పాటు మనల్ని కాలయాపన చేసిరు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, అదే విధంగా రేషన్ కార్డు కూడా ఒకటి కొత్తది ఇవ్వాలి। ఈరోజు కాంగ్రెస్ వచ్చి సంవత్సరం కూడా అయితే లేదు, మీరు ఊర్లలో చూస్తుండొచ్చు, ప్రతి ఒక్క దగ్గర ఇందిరమ్మ ఇల్లు మనం చూస్తా ఉన్నాం। అదే విధంగా రేషన్ కార్డులు కూడా అందరికి కొత్త రేషన్ కార్డు వస్తా ఉన్నాయి। కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజల పార్టీ కాబట్టి మీ అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఈ ముఖంగా వేడుకుంటా ఉన్నాను। జై కాంగ్రెస్।